పెద్దలు శ్రీకాంత్ రెడ్డి గారికి, మేయర్ గారికి, మిగతా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద శ్రీకాంత్ రెడ్డి గారు ఎవరి టైంలో ఎంత అభివృద్ధి చెందిందనే దాని మీద చాలా సుదీర్ఘంగా వివరంగా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమను రత్నాల సీమ చేస్తా అని చెప్తున్నాడు, కానీ రాయలసీమను రాళ్ల సీమగా మార్చినది చంద్రబాబు నాయుడు గారే. ఆ రోజు ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టినవి ఆయన సంకల్పించి టెంకాయ కొట్టిపోయిన దానిలో కూడా ఆయన రూపాయలేదు. నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. 94 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రి ఉన్నావు, 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలలో ఇరిగేషన్కు ఎంత ఖర్చు పెట్టారు? 14 నుంచి 19 వరకు ఉన్నారు. 19 ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంత ఖర్చు పెట్టారు? దానికి సమాధానం చెప్పండి. 2004 నుంచి 2009 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వాడి ఇరిగేషన్కి ఎంత ఖర్చు పెట్టాడు? ఆ ఫిగర్స్ తీసుకుంటే చాలు ఎవరికి చిత్తశుద్ధి ఉందనేది. రాజశేఖర రెడ్డి గారు ఆయన అంద్రిని వీళ్ళేదో ఊరికే టెంకాయ కొట్టి రూపాయల ఖర్చు పెట్టి టెంకాయ కొట్టిపోతే 1000 కోట్ల ఖర్చు పెట్టి కాలువలు తీసి రిజర్వాయర్ కట్టించింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ టైంలో. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు కొంత కంటిన్యూ చేసినారు. ఈయన రూపాయలు పెట్టి టెంకాయ కొట్టినట్టు అంత చెప్తే ఆ రోజు రూపాయలు పెట్టి టెంకాయ కొట్టాడు, వచ్చి 4-5 కోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసుకున్నాడు. ఈరోజు అంద్రినీవానే మేము తీసుకుంటున్నాం. అంద్రినీవాకు మొత్తం మీద నువ్వు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి పీరియడ్లో ఎంత ఖర్చు పెట్టావు? కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎంత ఖర్చు పెట్టింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ఖర్చు పెట్టింది? చిత్తశుద్ధి చెప్పాలి కదా. ఇందాకనే చెప్పినారు 5 టీఎంసీలకు తీసుకొని డ్రింకింగ్ వాటర్ కింద దాన్ని చేంజ్ చేద్దాము అని జీవో ఇచ్చినాడు. అంటే ఇరిగేషన్ వద్దనే కదా ఆయన. దాన్ని రాజశేఖర రెడ్డి గారు 40 టీఎంసీలు తీసుకున్నాడు. మొత్తం మీద మొదటి నుంచి కృష్ణా బెల్ట్కు నీళ్లు తీసుకుపోవాలనే ఆలోచన తప్ప ఆయన రాయలసీమ మీద ఎటువంటి ప్రేమ లేదు. ఈరోజు నువ్వు 1,00,000 కోట్లు ఖర్చు పెడతా అంటున్నావు రాజధానికి. ఆ 1,00,000 కోట్లు అప్పు తెస్తున్నావు. ఒక జిల్లాలో 2 జిల్లాలలో చేసే అభివృద్ధికి 1,00,000 కోట్లు పెడుతున్నావు. ఆ అప్పు ఎవరు కట్టాలి? మిగతా 11 ఉమ్మడి జిల్లాల వాళ్ళు కట్టాల్సిందే కదా. ఆ రాజధాని వలన ఇక్కడ ఏమన్నా లైవ్లీహుడ్ పెరుగుతుందా? పోనీ 90,000 కోట్లు ఖర్చు పెట్టి బనకచెల్ల తెస్తా అంటున్నావు. నీకు తెలుదా? తెలంగాణ వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ దానికి అబ్జెక్షన్ పెడతారు అని తెలియదా? అంటే తెలియనంత అమాయకపు ముఖ్యమంత్రినా మీరు? సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంటే ఇది కాదు పోదు, ఒక మాట చెప్పాలి, ఏదో ప్రయత్నం చేస్తున్నాము, రేవంత్ రెడ్డి ఒప్పుకోలేదు, ఇంకొకరు ఒప్పుకోలేదు. అయ్యా మా కళ్ళ ముందర నీళ్ళు ఉండే, శ్రీశైలంలో ఉండే నీళ్ళు ఏవయ్యా అంటే యాన్నో రాజమండ్రి అవతల నుంచి నీళ్ళు తెచ్చా అంటారు. ఇక్కడ 10 కిలోమీటర్లలో నీళ్ళు ఉండేది ఏమంటే 1000 కిలోమీటర్ల నుంచి నీళ్లు తెచ్చి మీకు తప్పుతా అంటాడు. ఆ లోపల గొంతేని చచ్చిపోతారు. ఇది ఎక్కడైనా విడ్డూరం. ఇంట్లో నీళ్ళు వెంటే తాగనీకి ఏమంటే ఇవ్వకుండా ఎక్కడి నుంచే తెస్తాడా? అంటే శ్రీశైలం నీళ్ళు ఇరిగేషన్కి పనికి రావా? ఎన్నో 90,000 ఖర్చు పెట్టి రాయలసీమను రత్నాల సీమ చేయాల్సిన అవసరం లేదు. మాకు 5-6 వేల కోట్లు ఇవ్వండి చాలు ఇరిగేషన్కు. ఆ గుండ్రేవల కంప్లీట్ చేసుకొని, సిద్ధేశ్వరం కంప్లీట్ చేసుకుంటే, ఆ వేదావతి కంప్లీట్ చేసుకుంటే మాకు చాలు. రాయలసీమ అంతా సస్యశ్యామలమే. నువ్వేం పెద్దగా ఇవ్వాల్సిన అవసరం లేదు. 90,000 కోట్లు అవసరం లేదు, ఒక 5-6 వేల కోట్లు ఇస్తే చాలు. అది ఇడిచిపెట్టి యాడ్ నుంచే తీసుకొని వస్తుంటారు. ఒక తుంగభద్ర నది నుంచే దాదాపుగా 160 టీఎంసీల నీళ్లు కృష్ణా పోయి కలుస్తుంది శ్రీశైలంలో. ఆ నుంచి తీసుకుపోయి ఇక్కడ ఇస్తున్నారు. అదే నువ్వు సీఎం అయిన తర్వాత మొత్తం ఎడాపెడ కరెంటు వాడుకుంటే, కరెంటు కోసం నీళ్లు వాడుకుంటుంటే, ఆయన నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేసీఆర్ వాడుకుంటుంటే ఓటుకు నోటుకు భయపడి ఊరుకున్నావు.
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక పోలీసులను పంపించినాడు ఇంజనీర్ల మీదకి ఎట్లా వాడుకుంటారని ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించినాడు. అది గట్స్ ఉండే ముఖ్యమంత్రికి భయపడే ముఖ్యమంత్రికి తేడా. ఈరోజు గుండ్రేవులకు మీ సొంత శిష్యుడే కదా రేవంత్ రెడ్డి గారు. ఇద్దరు ఓటుకు నోటు కేసులో ఇద్దరు ముద్దాయిలే కదా. ఆ కేసుకు పోయినప్పుడు వాయిదాలు పోయినప్పుడు కోర్టులో కలుస్తుంటారు కదా. అప్పుడు ఇద్దరు మాట్లాడుకొని గుండ్రేవులకు క్లియరెన్స్ ఇప్పియండి, వాళ్లకు కొంత నీళ్ళు వస్తే బాగుపడతారు. బనకచెర్లకు నీళ్లు ఎంత మోసం. రేవంత్ రెడ్డి ఏమో శిష్యుడేమో ఆ సబ్జెక్టే రాలేదంటాడు, గురువేమో లేదు మేము చెప్పినాము తెలంగాణ వాళ్ళు అడ్డుకున్నారంటారు. ఎవరిని మభ్య పెడతారు, ఎవరిని మోసం చేస్తారు, ఎంత కాలం మోసం చేయాలనుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను. ఎంత పబ్లిసిటీ పిచ్చా. 4,000 పింఛన్ ఇవ్వడానికి ప్రతి నెల వచ్చాడు, ప్రతి నెల వచ్చి 4 కోట్లు ఖర్చు పెడతాడు. 4,000 పింఛన్ ఇవ్వడానికి 4 కోట్లు ఖర్చు పెడతారా? సరే మొదటిసారి పింఛన్ ఇచ్చేటప్పుడు రా, రోజు రావడము, ప్రతి నెల రావడము, 4 కోట్లు ఖర్చు పెట్టడం, వాళ్ళ ఇళ్ళలో పోయి కాఫీలు కాయడము, వాళ్ళకు కాఫీ కలిపి వాళ్ళకి తాపియడము, ఒకనికేమో మిక్చర్ చేసేయడము, ఒకనికి ఇడ్లీ చేసేయడం. ఇదే ముఖ్యమంత్రి చేయాల్సిన పనులు. ఇంత చీప్ పబ్లిసిటీ. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇన్ని బటన్లు ఎత్తినాడు. 2,97,000 కోట్ల రూపాయలు బటన్లు ఎత్తి ఆయన ఇచ్చిన. ఏ రోజు పబ్లిసిటీ కోసము రోడ్ల మీద డ్రామాలు ఆడి ఈడొక కెమెరా పెట్టి వానికి ఒక కెమెరా పెట్టి ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా దిగిపోయినట్టు ఈ డ్రామాలు ఆడలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు చేయాలనుకున్నది చిత్తశుద్ధిగా చేయాలి, మనకు పబ్లిసిటీ అవసరం లేదు అనేటువంటి కాన్సెప్ట్లో పోయినాడు. నీ లెక్క 4,000 పింఛన్కు 4 కోట్లు ఖర్చు పెట్టి 4 రోజులు డిపార్ట్మెంట్ జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా తిప్పలు పెట్టలే. ఇంత చీప్ పబ్లిసిటీ చేసుకునేటువంటి ముఖ్యమంత్రిని నిజంగా నాకు కూడా 40 సంవత్సరాలు చూచాను రాజకీయాల నుంచి. 40 సంవత్సరాలలో ఇంత దిగజారి చీప్ పబ్లిసిటీ చేసుకునే ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదు, వీళ్ళనే చూస్తున్నాం. కానీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎవరు ఏం చేసినారు ఏమిటని. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చూస్తే తడుపుకుంటున్నారు. ఆయన బయటికి పోతానంటే భయపడుతున్నాడు. వేలాది కొద్ది జనం వస్తున్నారు, ఏంది 11 సీట్లకు పోతే ఆయన ఇమేజ్ ఏంటి, జనం ఏందని భయం పుట్టుకుంది తెలుగుదేశం పార్టీ నాయకులకు. అందుకే మీరు 500 మంది చాలు, 200 మంది చాలు, మేము రానియమంటున్నారు పోలీసులు. జన ప్రభంజనాన్ని అడ్డుకోనికి పోలీసులతో అవుతుందా, మీతో అవుతుందా, ఎవరితో అవుతుంది? స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళని. ఆ భయం నుంచే ఈరోజు మొత్తం తెలుగుదేశం ఎమ్మెల్యేలందరినీ మీరు పోయి రోడ్లు పట్టుకొని తిరిగిపోండి, ఇంటింటికి పోమంటారు. ఇంటికి పోతే వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. 18 సంవత్సరాల దాకా మహిళలు అడుగుతున్నారు, మా 1500 ఏమైంది, 18,000 ఇస్తామన్నారు సంవత్సరానికి. నిరుద్యోగులు అడుగుతున్నారు 3,000 నిరుద్యోగ భృతి ఏమైందని. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 4,000 పింఛన్ ఇస్తామన్నారు, 4,000 అడుగుతున్నారని భయం. ఆ భయంతో గ్రామాలలోకి పోలేకున్నారు, ఇళ్ళలో కూర్చుంటున్నారు. పొమ్మను పోలీసులు లేకుండా జనం లేకుండా పొమ్మను తెలుస్తుంది. ప్రజలు బట్టలిప్పే పరిస్థితికి వచ్చినారు, అంత కోపంగా ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయడం కాదు. మీరు అందరినీ 6,300 క్యూసెక్కులకు తెచ్చి జగన్ వద్దంటాడా? మేమేమడుతున్నాం, జగన్ 6,300 క్యూసెక్కులకు ఇచ్చినాడు, నువ్వెందుకు తగ్గిస్తున్నావు? తగ్గడం కాకుండా ఫ్యూచర్లో కూడా ఎవరు పెంచే అవకాశం లేకుండా ఏం చేస్తున్నాడు, సిమెంట్ లైనింగ్ చేస్తున్నాడు. సిమెంట్ లైనింగ్ చేస్తే పెంచుకోనికి రాదు. ఇది దుర్మార్గం కాదా? అంటే నీకు రాయలసీమ మీద అంత వివక్ష, కిందండి కృష్ణా గుంటూరు ఆ జిల్లాల మీద అంత ప్రేమనా? అంత మీ వాళ్ళు ఉండారనే ఏంటి ఆ వివక్ష? దానికి సమాధానం చెప్పండి. నువ్వు రాయలసీమను ఇదంతలే హైకోర్టు చెప్పినట్లు హైకోర్టును ముంచేసినావు. ఆఖరికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ బోర్డును కూడా షిఫ్ట్ చేస్తున్నావు. బిల్డింగ్ అన్ని కట్టినాక షిఫ్టింగ్ ఆర్డర్ ఇచ్చినావు, అది కూడా లేదు. ఉండేటువంటి ఈ కోర్టులను కూడా మొత్తం షిఫ్ట్ చేస్తున్నావు. రాయలసీమ నేషనల్ లా యూనివర్సిటీని
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొని వస్తే ఈ నుంచి షిఫ్ట్ చేస్తుండవు. ఇదే రాయలసీమలో ఉన్నటువంటి పులివెందుల మెడికల్ కాలేజీ, ఆదోని మెడికల్ కాలేజీ, అలాగే అనంతపురంలో ఇచ్చినటువంటి హిందూపూర్లో ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీ ఇవన్నీ కూడా స్టాప్ చేసినావు. మొత్తం రాయలసీమలో శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీలని స్టాప్ చేసినావు. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాన్ని నంద్యాల మెడికల్ కాలేజ్ వచ్చింది. ఇన్ని కుతంత్రాలు పొందుతా అన్ని అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటూ స్టాప్ చేస్తూ తొక్కేసి రాయలసీమ మీద కపట ప్రేమ చూపిస్తున్నావు. ఇక్కడే రాయలసీమ వాళ్ళు చెవులు పూలు పెట్టుకోలేదు. మీరు ఏదో క్యాలీఫ్లవరు ఇలాంటి తామర పువ్వుల్లో పెట్టాలనుకుంటే అంత అమాయకంగా లేరు. బుద్ధి చెప్పే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు.